బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు ఒరాకిల్లో పనిచేస్తున్నారా? అయితే వెంటనే ఒక్కసారి మీ మొబైల్ ఫోన్లు లేకపోతే మీ ల్యాప్టాప్లోనూ జీమెయిల్ని చెక్ చేసుకోండి. లేకపోతే మీ పర్సనల్ ఒరాకిల్ మెయిల్ ఉంటుంది కదా, చెక్ చేసుకోండి. డాక్యుసైన్ నుంచి ఒక మెయిల్ వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మెయిల్ని చదవండి. ఇదంతా జరిగిన తర్వాత మీరు రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటే ఈ క్షణాన మీరు అదృష్టవంతులే. లేదా నేను ఇంకా ఆ మాట చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఈ క్రమంలో ఇప్పటికీ 31 మార్చికి చాలామందికి మెయిల్స్ వెళ్ళాయి. ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ ఫూల్ అంటారు అని చెప్పి ఆ భ్రమలో ఉంటే కనుక నువ్వు దయచేసి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మరి ముఖ్యంగా ఈ వార్త చదువుతున్నప్పుడు నేను కూడా షాక్ గురయ్యా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద లే ఆఫ్లు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఈ వార్త చెప్పాలంటేనే కాస్త బాధేస్తుంది. ఎందుకంటే ఒక పక్క యుద్ధం లాంటి పరిస్థితులు ఉద్యోగాల్లో కూడా. అటువంటిది ఉద్యోగం లేదు అంటే సడన్గా నేను చేస్తున్న ఉద్యోగం రేపటి నుంచి నువ్వు రావక్కర్లేదు అని చెప్పేవారని అంటే గుండె ఏమైపోతుంది? సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏఐ ప్రకంపనలు ఎప్పుడో మొదలయ్యాయి, ఇప్పుడు పీక్స్కి చేరుకుంటున్నాయి రోజు రోజుకి. అమెరికా దిగ్గజ కంపెనీ ఒరాకిల్ ఇప్పుడు తన ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ లే ఆఫ్స్ను ప్రకటించింది ఒరాకిల్. కంపెనీ నుంచి ఏకంగా 30,000 మందిని గెంటేసింది. గెంటడం అంటే అర్థం తెలుసు కదా, ఎంప్లాయీస్ని తొలగించేసింది. వేలాది మంది ఉద్యోగులకు ఒకేసారి లే ఆఫ్ మెయిల్స్ పంపించింది కంపెనీ. లే ఆఫ్స్లో భారీగా ఇండియన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. 30,000 మంది లే ఆఫ్స్ని ప్రకటిస్తే దాంట్లో హాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అటు ఇటుగా భారతీయులే. ఇండియాలో సుమారు 12,000 మందికి మీరు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పుకొచ్చింది. చాలా చాలా ఉదాత్తంగా, చాలా మర్యాదగా చెప్పుకొచ్చింది. విదేశాల్లో తొలగించిన వారిలోనూ అత్యధికంగా ఇండియన్ టెకీలే ఉన్నారు. ఇంకా భారీ లే ఆఫ్స్ ఉంటాయంటూ వార్తలతో ఐటీ ఉద్యోగుల టెన్షన్ నెలకొంది. ప్రపంచ ధనవంతుల్లో ఒకరు ఒరాకిల్ సీఈఓ లారీ ఎరిసన్ ఆస్తులు సుమారు $400 మిలియన్. అంటే అర్థం చేసుకోండి, $400 మిలియన్ అంటే ఎన్ని కోట్లది? మిలియన్ అంటే మనకు తెలుసు 10 లక్షలు. అటువంటిది $400 మిలియన్ అంటే కొన్ని కోట్ల రూపాయలకి. ఒక విధంగా చెప్పాలంటే కోటీశ్వరుడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్లో 22% లాభాల్లో ఉంది ఒరాకిల్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ నేను ముగిసింది కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఏకంగా 22% ప్రాఫిట్లో ఉంది. ఒరాకిల్ లే ఆఫ్స్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎక్స్లో ట్రెండింగ్లో ఉంది ఒరాకిల్. 2023లో IBM 7,800 మందిని తొలగించింది. అమెజాన్ 27,000 మందిని తొలగించింది. గూగుల్ నుంచి 12,000 మంది టెక్కీలు బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒరాకిల్ ఏకంగా 30,000 మందిని తొలగించింది. 7,800, 27,000, 30,000, దాదాపుగా 2023 నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే ఇదొక 30, అదొక 27, 57, 57 ప్లస్ 12, 59, 69, ఒక 7,800, సుమారుగా 1,00,000 మంది అటు ఇటుగా. ఇది మొత్తం మాట్లాడుకుంటే ఈ 69, 7,800 అదొక 10 అనుకున్నా, 70 అనుకున్న చిన్న చిన్న కంపెనీలు కూడా లే ఆఫ్స్ తీస్తున్నాయి. కాబట్టి మొత్తంగా చూసుకుంటే 1,00,000 మంది టెక్కీలు. అంటే ఎంత భారం పడి ఉంటుంది? కారణాలు ఏదైనా కావచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి అందరూ వెళ్ళిపోవచ్చు కాక. సో ఒక్కసారి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు వీళ్ళకి వచ్చిన మెయిల్స్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఎంప్లాయీస్కి ఒరాకిల్ పంపించిన మెయిల్ అది ఒకటి బయటకు వచ్చింది. నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మెయిల్ మీరు చూస్తే, we are sharing some difficult news regarding your position. After careful consideration of Oracle's current business needs, we have made the decision to eliminate your role as part of broader organizational change. As a result, today is your last working day. We are grateful for your dedication. Wow. We are grateful for your dedication, hard work and impact you have made during your time with us. After signing your termination paperwork, you will be eligible to receive a severance package subject to the terms and conditions of the severance plan. You will receive an email from DocuSign to your Oracle mail ID, in fact Oracle email address, with details on your severance and termination date. ఒకసారి మొత్తం అంతా చేస్తే మీకు కాస్త బోరింగ్ అనిపించవచ్చు, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి ఈ లైన్ మరి బహుశా
హాస్యాస్పదమా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ద ఇంపాక్ట్ యూ హ్యావ్ మేడ్ డ్యూరింగ్ యువర్ టైమ్ విత్ అస్. డెడికేషన్ గురించి మాట్లాడుతున్నారు, హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతున్నారు, ఇంపాక్ట్ అంటున్నారు. ఇన్ని జరిగిన తర్వాత ఒక ఎంప్లాయీ విషయంలో మరి తీసేయాల్సిన అవసరం ఏంటి? అంటే భవిష్యత్తు ఈ సోకాల్డ్ టెక్కీస్ అందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ టెక్నాలజీ జైన్స్ అంతా కూడా అంటే ప్రపంచానికి నెక్స్ట్ ఇంక టెక్కీస్ రావద్దనా, లేకపోతే అడ్వాన్స్మెంట్? వాట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్మెంట్? మీరు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని మీరు అడ్వాంటేజ్కి తీసుకువెళ్ళకపోతే అది ఎవరు తప్పవుతుంది? మీరు ఇవ్వాల్సిన ప్లాట్ఫామ్, మీరు ఇవ్వాల్సిన చోటు, మీరు కల్పించాల్సిన ఆ స్థితిగతులు కనుక ఆధారం లేకపోతే అందరూ ఒకలా ఉండాలని లేదు కదా. కోర్స్ ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు కాని సందర్భంలో ఎవరో కొంతమంది ఇన్ఫ్యాక్ట్ మెసేజ్లు కూడా పెట్టారు. ఆ ట్వీట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, Oracle is worth $400 billion. Its founder is the third richest man on the planet. Oracle reported a 22% revenue gain this quarter. Still they fired 30,000 employees. 30,000 employees over email to fund. Still they fired 30,000 employees over email to fund AI data centers. You don't hate billionaires enough? That's true. మీ దగ్గర ఆస్తి అంత గుమ్మనంగా అంత ఉంది, ఏకంగా అంత ఉంది. అలాంటప్పుడు మీకు ఇదేం బాధ? అదే వాళ్ళు అడుగుతోంది. మొత్తం $400 బిలియన్ కోట్లలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. ఇంత కోటీశ్వరుడు $400 బిలియన్ అంటే లెట్ మీ కరెక్ట్, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు 10 లక్షలు 3,74,96,032. ఐమ్ సారీ, ఇంకా తప్పది. 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు కోటి కోట్లు. ఎంత ఉంది ఏకంగా? అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది. మొత్తంగా మాట్లాడుకుంటే 37,39,039 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఏం చేసుకోవాలి సంపాదన అంతా? ఒకసారి కొంతమంది ట్వీట్ చేశారు చూడొచ్చు. అటెన్షన్ తెలుగు ట్విట్టర్ రైట్స్. ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఇంకో పక్క రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ మతాన్ని కులాన్ని పట్టుకొని కొట్టుకోవడం కాదు, బుద్ధి ఉండక్కర్లేదా? కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా అసలు సమస్యను వదిలేసి ఏం బతుకులరా మీవి అని చెప్పి. ట్రూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఒక్కసారి యాజ్ అన్ వ్యూవర్గా, యాజ్ అన్ తెలుగు పీపుల్గా, తెలుగు ప్రజలుగా మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అభ్యంతరకరంగా కాకుండా, అసభ్యంగా కాకుండా ఒక సమస్య మీద రియాక్ట్ అయ్యి ఒక సొల్యూషన్ డైరెక్షన్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఈ లే ఆఫ్ని ఎలా చూస్తారు? ఒరాకిల్ కావచ్చు, లేకపోతే మిగిలినవి కావచ్చు. కొన్ని ట్వీట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇమాజిన్ వేకింగ్ అప్ to a 6 AM email from Oracle leadership and finding out before your first coffee that your career there is over. No call, no manager conversation, just logged out of your system and a DocuSign for your severance. 30,000 people today, heartbreaking. Oracle layoffs. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కొంతమంది మాట్లాడిన సందర్భం అంటే Oracle అనే కాదు, లే ఆఫ్ అయిన వాళ్ళతో కావచ్చు, సడన్గా వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేసిన సందర్భాల్లో కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో తెలుసా? వాళ్ళు ఎంత ఆందోళనకు గురవుతారో తెలుసా? నేను అన్నాను, అంటే సాధారణంగా అడుగుతాను కదా వాళ్ళ గురించి 3 నెలల జీతం ఇస్తున్నారు కదా, 3 నెలల గ్యాప్ ఉంటుంది కదా, 3 నెలల ప్రయత్నం చేసుకోవచ్చు, 3 నెలల జీతం ఉంటుంది, కొంచెం వెకేషన్ తీసుకోవచ్చు, ఇవన్నీ ఆలోచించవచ్చు కదా. అంటే ఒక మాట అన్నారు వాళ్ళు, 3 నెలలు నాకు ఉద్యోగం ఇచ్చేస్తావా సచిన్ అని చెప్పి. ఐ మీన్ ఇచ్చేస్తావా ఇన్ ద సెన్స్ ఎక్కడైనా దొరుకుతుందా సచిన్ అని చెప్పి. అంటే ఆ కైండ్ ఆఫ్ వాళ్ళ ఆ మూమెంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతుందని చెప్పి కనుక్కోవడానికి ఒక పదం అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట అది తెలుసు, నిజమని తెలుసు. బట్ వాళ్ళ ఆందోళనకర స్థితిలో ఎలా ఉంటుందంటే ఇంకోసారి నేను ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఒక పక్క వాళ్ళకి చదువుకున్న చదువుకి ఉద్యోగాలు దొరక్క,
దొరికిన ఉద్యోగుల్లో ఇటువంటి దుర్మార్గపు చర్యలు మళ్ళీని ఏమంటే చట్టాలు న్యాయాలు వాటికి తగినట్టుగానే అనుగుణంగానే రాస్తూ ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా రాసుకునేవి కదా. ఒక మనిషి అవసరాన్ని అడ్డు పెట్టుకొని ఆ మనిషి శ్రమ దోపిడీ చేసి ఆ దోపిడీని నిరంకుశత్వంగా మార్చేసుకొని ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సోకాల్డ్ ఈ దిగ్గజ కంపెనీలన్నీ దివాళా తీసే రోజు రావాలని చెప్పి సగటు మనిషి కోరుకోవడంలో తప్పు లేదు కదా. ఇంకొక ట్వీట్ చూసే ప్రయత్నం ఇది. Oracle laid off so many people via an email just on automated system mail. Today's corporate doesn't value loyalty anymore. True, where there are no laws to protect this, any sudden termination should be followed by a hefty severance pay. After 20 years and ఒక్కసారి ప్రీవియస్ ట్వీట్ చూద్దామండి, ఎందుకంటే ఒక వ్యక్తి 20 years ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు. After 20 years and 2 years before retirement, my dad just got laid off via me email. There is a straight question to you, the so-called top organizations. ఈరోజు మీరు సడన్గా తీసేశారు, రేపు ఆ వ్యక్తికి డబ్బులు అవసరం వచ్చి ఒక సంఘ విద్రోహ శక్తిగా మారితే విల్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ? వాళ్లకున్న మేధా సంపత్తిని వాళ్ళ అవసరాల కోసం ఏదో సంఘ విద్రోహక శక్తులు లేకపోతే ఏ ఉగ్రవాదులు కనుక దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అర్థం కావట్లే పరిస్థితి, మీకు అర్థం కాని పరిస్థితులు ఇది జరుగుతోంది. అఫ్కోర్స్ ప్రతిసారి ఇక్కడ మిమ్మల్ని అపోజ్ చేయడం అని కాదు, ఉంది తప్పు ఉండొచ్చు కాక. ఇప్పుడు ఏఐ ప్రకంపనని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అండ్ అదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది అఫ్కోర్స్ మాట్లాడుకుంటున్నాం. బట్ దాని మీద ఎంత డిపెండ్ అవుతారు? దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమే కదా, అడ్వాన్స్మెంట్ అవసరమే. ఒక్కసారి ఇంకొన్ని ట్వీట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ ఎమోషన్స్, రియాలిటీతో మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, వాడికి ఫర్ సపోజ్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉంటున్నాడు అనుకుందాం, ఒక సగటు మనిషి వేదన చెప్పే ప్రయత్నం చేస్తాం. బికాస్ ఐఎమ్ స్టేయింగ్ విత్ దోస్ గైస్ who got laid off, who didn't get the job, who waiting for the job, who not getting enough payment for their job. నేను వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను బస్సులో ట్రావెల్ చేస్తాను కాబట్టి వాళ్ళ వ్యధ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నేను వాళ్ళతో పాటు మెట్రోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా. దే ఆర్ ఇంట్రెస్టెడ్. మీరు కనుక ట్రైన్ చేసి మీరు కనుక ఇనిషియేషన్ ఇస్తే ముందుకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో అర్థం కాక సో కాల్డ్ టెకీ ఆర్గనైజేషన్స్, బిగ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా సోసోగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క దేనికైనా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకని? జాబ్ సెక్యూరిటీ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఆ స్విచ్చింగ్ కోసం ఒకవేళ ఈరోజు నాకు ఇది పోతే రేపు ఇంకో రోజు ఇంకోటి ఉండాలి కదా. అండ్ యు నో దట్ ఇప్పుడు మీరు తీసేసిన వీళ్ళు వాళ్ళ పరిస్థితులు కనుక, కుటుంబాలు ఉంటాయి, పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళకి వేరే జాబ్ దొరకదు. వాళ్ళు ఏ దొంగలుగానో లేకపోతే ఏ సంఘ విద్రోహ శక్తులుగానో మారితే హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ఎందుకంటే వాళ్ళ అవసరాల మీద మీరు టార్గెట్ చేశారు కాబట్టి. అదే ఒక 2 నెలల ముందు చెప్పి ఇదే 2-3 నెలల శాలరీస్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి ఒక సర్టెన్ టైం ఉంటుంది, గివ్ దెమ్ ఆప్షన్స్. ఈరోజు లే ఆఫ్ చేసేసారు మీకు అవసరం లేనప్పుడు, రేపు ఉదయం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ ఉంటుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీకు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు కావాలి. ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఎవరు ఎంత అన్నా ఎలా కాదన్నా కూడా. బట్ ఇదే లే ఆఫ్ చేసిన రోజు వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తున్నారా? మళ్ళీ ప్రిఫరెన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు గో ద మొత్తం ప్రొసీజర్ అంతా ఫాలో కావాలి. మీ దగ్గర పనిచేసిన వాడికి మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఎవరో రెస్పెక్ట్ ఇవ్వాలి మళ్ళీని. అండ్ ఒక్కసారి ఇంకొన్ని ట్వీట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. హౌ ద పబ్లిక్ యాంగర్ ఇస్ మాంగరింగ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీరు చూడొచ్చు, ఇమాజిన్ వేకింగ్ అప్ విత్ 6 AM ఈమెయిల్ ఫ్రమ్ ఒరాకిల్ లీడర్షిప్. ఇది మనం చూసాం కదండి. సో ఇది చూడండి, ఒక్కసారి ఆ బగ్ తీసే ప్రయత్నం చేద్దామా ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే అక్కడ సోర్స్ కోడ్ కూడా చేశారు, కొంచెం సోర్స్ కూడా కోడ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, బిగ్గెస్ట్ టెక్ లే ఆఫ్స్ అని చెప్పి, బిగ్గెస్ట్ టెక్ లే ఆఫ్స్ లాస్ట్ 12 months.
జూలియస్ అని చెప్పి ఆ సోర్స్ ఇస్తున్న డేటా ప్రకారం మీరు గమనిస్తే కనుక ఒరాకిల్ ఏకంగా 30,000 మందిని తీసేస్తుంది. ఇంటెల్ 25,000 మందిని తీసేస్తుంది. అమెజాన్ 16,000 మందిని తీసేస్తుంది. మైక్రోసాఫ్ట్ 9,000 మందిని పీకేస్తుంది. క్షమించాలి ఆ మాట ఉపయోగించినందుకు. చాలా దుర్మార్గం అని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటుంది, నేనుంటుంది కాదు. దాంతోపాటు బ్లాక్ ఏకంగా 4,000 మందిని, ఏఎస్ఎంఎల్ 1,700 మందిని, ఎరిక్సన్ 1,600 మందిని. ఇలా చూసుకుంటూ పోతే ఒకసారి చూడండి, మెటా కూడా నిన్నకాక మొన్న కదా వచ్చింది. తీసుకోవడం దేనికి, పీకేయడం దేనికి? అఫ్కోర్స్ నేను దీని గురించి కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఈ లే ఆఫ్కి గురైన వాళ్ళు కావచ్చు, లేకపోతే చాలా విచిత్రంగా ఉంటుంది చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, వీళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఉద్యోగాల్లో తీసుకుంటారు, వీళ్ళకి రిక్వైర్మెంట్ కావాలి. వీళ్ళు రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు. మరి రిక్రూట్మెంట్ తీసుకునే కదా ముందు ఉండాలి కదా. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో ఆ మనిషి గతంలో ఏదో తెలుసో తెలియకో ఏదో కారణంతో చేస్తుంటాడు, పూర్తిగా సమాధించడం కూడా కాదు ఇక్కడ. ఆ వ్యక్తికి సర్టైన్ టైం వరకు ఒక పనిష్మెంట్ లాంటిది ఉంటే సరిపోయి, ఏకంగా బిగ్ 5 ఏదో ఉంటాయట, వాటికి వాళ్ళు ఇంకొకటి తీసుకోరు, జీవితంలో తీసుకోరంట. పోనీ అక్కడేదో తప్పు జరిగింది కదా, మిగిలిన వాళ్ళనే స్పేస్ ఇస్తారంటే కనుక వీళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వచ్చినప్పుడు ఆ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఉద్యోగం ఉండదు. ఇక్కడ మళ్ళీ ఉండదు. మళ్ళీని ఇంకో ఉద్యోగం కోసం వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది అడ్డుపడుతుంది. ఆ సదరు వ్యక్తి మళ్ళీ అదే కంపెనీని ఫోన్ చేసి అడిగితే, బాబు నీకు నేను చెప్పాను ఆల్రెడీ, నా ఇష్యూ ఇది అని చెప్పినప్పుడు కూడా సర్టైన్ అమౌంట్ డిమాండ్ చేసిందంట ఆ కంపెనీ. ఏమంటే మా కంపెనీ నామ్స్ అని చెప్పి, అది కూడా లక్షల్లో. ఒక భారతదేశంలో ఒక యువత ఉద్యోగాలు లేక చచ్చిపోతూ ఉంటే, ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే, ఏందయ్యా మీ రూల్స్? ప్రపంచాన్ని సంకనాకించడానికి కాకపోతే, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ప్రపంచాన్ని చావగొట్టడానికి కాకపోతే, ఉద్యోగాలు లేక యువత రోడ్డు మీద పడుతుంటే సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఏందయ్యా మీ రూల్స్? మార్చుకోలేరా? ఒక్కసారి ఆలోచించలేరా? ఈరోజు 30,000 మంది జీవితాన్ని రోడ్డు మీద పడేసారే, మీరు ఇవ్వచ్చుగాక 2-3 నెలలు మీకున్న దాన్ని ఏమంటారు, ఆ ప్రోటోకాల్ లేకపోతే ఆ సిస్టమ్ ప్రకారం మీరు ఇవ్వచ్చుగాక. అదే 3 నెలల తర్వాత ఉద్యోగం మీరు ఇప్పించగలరా? మీరు అంటున్నారు కదా, నేను మీరు అన్న మెయిల్ ప్రకారమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వాట్ డిడ్ యూ సే? లెట్ మీ రీటరేట్ దాట్. we are grateful for your dedication, hard work and the impact you have made during your time with us. అంటే అంత ఇంపాక్ట్ చూపించాలని చెప్పి మీరు అంటున్న మాటే కదా. మరి అంత ఇంపాక్ట్ చూపించినప్పుడు, అంత శ్రమను దోచుకున్నప్పుడు, ఆ వ్యక్తి వెళ్ళిపోతున్న సందర్భంలో శ్రమ దోపిడీ జరిగిందే కదా అక్కడ. ఏమంటే జీతం ఇచ్చాం కదా, గ్రేట్, జీతం ఇచ్చి ఉండొచ్చు గాక, కానీ జీవితం ఏమైపోవాలి? లేదు, ఈ సర్టైన్ టైం వరకు కాదు, మీరు కాస్త హోల్డ్ ఉండే ప్రయత్నం చేయండి, ఒక టైం తీసుకోండి, మళ్ళీ ఓపెనింగ్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తాం, మార్చండి అయ్యా, మార్చండి మీ సో కాల్డ్ మీ అంతటి మీరు రాసుకున్న దాని ఏమంటారు అది నామ్స్ని. భారతదేశం కావచ్చు లేకపోతే వివిధ దేశాలు కావచ్చు, రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం కదా, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఈ దోపిడీ రాజ్యాలు ప్రజల్ని పిండుకొని మరీ వెళ్తున్న ఈ దొరల రాజ్యం, ఒక విధంగా చెప్పాలంటే, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఇట్ కుడ్ బి హర్టింగ్ ఫర్ సమ్ వన్, బట్ దట్స్ ట్రూ. ఈరోజు 30,000 మంది రోడ్డున పడ్డారు. మీరు వాళ్ళకి 3 నెలలు జీతం ఇస్తారు, 2 నెలలు జీతం ఇస్తారు, ఓకే, బికాస్ నేను కళ్ళ ముందు చూసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వాళ్ళ మాటని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇంకొన్ని ట్వీట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో చూడండి, Oracle began mass layoffs this morning, 6 a.m. email. No warning from managers or HR. An estimated 20,000 to 30,000 jobs to save $8 to $10 billion for AI, while posting a 95% profit increase. While the CEO is worth $179 billion. ఏమనాలి దీన్ని? ఇంకా
ఒకటి కాదు, రెండు కాదు, ఇంకొక ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్ వాచింగ్ Oracle layoffs news, my father again started telling me to start preparing for government job. At least there will be job safety. Now even I am convinced that काम करूँगा पर खुश रहूँगा. अब्बा यार क्या बोलेंगे. చాలా ప్యాషన్తో కొన్ని వందలాది మంది బయటకు వచ్చే ప్రయత్నం, ఆ సాఫ్ట్వేర్ అని కానీ. ఎందుకు ఒక్కసారి వెళ్ళి మన హైదరాబాద్ హైటెక్ సిటీ సెంటర్ దగ్గర నించుంటే, జస్ట్ నించుంటే చాలు, ఉరుకుల పరుగుల జీవితాలతో కొన్ని వందలాది మంది పరుగులు, వందలాది మంది కాదు లక్షలాది మంది పరుగులు పెడుతూ ఉంటారు. సాధారణంగా పొద్దున్న లేవగానే ఏమంటుంటారు మన వాళ్ళు, ప్రశాంతంగా లేచే ప్రయత్నం చేయండి, పాపం గుండె కూడా ఉదయాన్నే ఏదైనా షాకింగ్ న్యూస్ ఉంటే తట్టుకోలేదు, పాపం ఆగిపోతుందని చెప్పి. మరి ఇది అలాంటిది కాదా? చూడండి, దీస్ 30,000 Oracle guys who would be jobless now were paying taxes. क्या सवाल है भाई, क्या सवाल है. ప్రణవ బట్ ఆ ఫస్ట్ లైన్ చాలా అప్రిసియేషన్స్ రావచ్చు కాక. ఎందుకంటే ఈ 30,000 మంది Oracle రోడ్డు మీద పడ్డవాళ్ళు, ఈ 30,000 కలిసి 12,000 మంది కదా భారతీయులు. వీళ్ళు ఇప్పుడు ట్యాక్స్, వీళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుందా? ఉండదు కదా. ఉద్యోగం లేదు కదా అని చెప్పి ట్యాక్స్లు ఆపరుగా, ట్యాక్స్ తగ్గించరు కదా. సో దాంతోపాటు గవర్నమెంట్ ఓంట్ ఈవెన్ ఆస్క్ ఇఫ్ దేర్ కిడ్స్ హ్యావ్ దేర్ స్కూల్ ఫీజ్ పెయిడ్ ఫ్రమ్ టుమారో. భై ఏక్ నంబర్ అని చెప్పి జనాలు మాట్లాడుకుంటారు ఇప్పుడు. దిస్ ఈజ్ గ్రేట్ ఇండియన్ స్కామ్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఇండియన్. ప్రణవ మేబీ ఈ లైన్ కాస్త కొంచెం ఆలోచించాలంటే, అఫ్కోర్స్ బాధలు వచ్చే మాటలు, వాటిని అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవడం కాదు. యువర్ పేరెంట్స్ ఆర్ రైట్ వెన్ దే ఆస్క్ యూ టు బి ఎ గవర్నమెంట్ లీచ్ బీ వన్. అందరూ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల మీద పడే ప్రయత్నమే. ఇదే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, నాట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ షుడ్ థింక్, అరే నువ్వు మా దగ్గర పెడుతున్నావు వై, ఏ దేశంలో అలా ఏడుస్తావు ఏడు, మా దగ్గరకు వచ్చావంటే నువ్వు ఒకరిని తీస్తున్నావంటే కనీసం ఒక 6 నెలల ముందు చెప్పు, లేదా మళ్ళీ 6 నెలల తర్వాత వాడికి పోస్టింగ్ ఇయ్యి అని చెప్పి మనం కనుక కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ బి గుడ్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక అటువంటి ఒక కాంక్రీట్ స్టెప్ తీసుకోగలిగితే, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్, ధరల పెరుగుదల ఎందుకు కనిపిస్తుంది. రోడ్డు మీదకి వెళ్తే టిఫిన్, ఇందా నేను టిఫిన్ ధరలకు వెళ్తే సాధారణంగా 30 రూపాయలు 40 రూపాయలు ఉండే టిఫిన్ అది ఇప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు అంటున్నాడు. ఒక 20,000 30,000 సంపాదించుకున్న వ్యక్తి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంటి అద్దెలకే 15,000 10,000 తగలబెడుతూ ఉంటే, ఇంకా మిగిలిన 5-10,000 ఏం తినాలి, ఏం బతకాలి? ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పాయే. మహా అయితే ఒక 30,000 40,000 50,000 70,000 లక్ష రూపాయలు అనుకుందాం. ఇంటి అద్దెలకే ఇక్కడ 20,000 25,000 పోతున్న సందర్భం కదా. ఒక 1,00,000 రూపాయల జీతగాడికి మినిమంలో మినిమం 15,000, పోనీ 60,000 70,000 అనుకున్నప్పుడు, సో అటువంటి వ్యక్తి మీద ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది. పోనీ ఉద్యోగం ప్రయత్నాలు చేయాలన్నా కూడా, ఉండాలన్నా హాస్టల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉంది కదా. సో నా రిక్వెస్ట్ అంతా ఒకటి, పబ్లిక్గా మిమ్మల్ని మాట్లాడండి. బికాస్ మనం మౌనం వహిస్తే కనుక, మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, మౌనం అర్ధంగీకారం అని చెప్పి. అఫ్కోర్స్ ఏ వల్ల మనకి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, బట్ వాటిని నష్టాలని మనం మిటిగేట్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఎట్లా? ఇలా ఉద్యోగాలు పీకేసుకుంటూ పోతే పరిస్థితి ఏంటి? అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, కనీసం రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. బికాస్ గుర్తుపెట్టుకోండి, మీ ఒక్కరి రియాక్షన్, ఐ రిక్వెస్ట్, ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం కేటాయించి, దాదాపు ఈ షోని దాదాపుగా 20 నిమిషాల నుంచి కంటిన్యూస్గా 250 నుంచి 300 మంది చూస్తున్నారు, అంటే కొన్ని వేల మంది చూస్తారు. టేక్ యువర్ ఫోన్స్, ట్విట్టర్ ఓపెన్ చేస్తారా, ఇన్స్టా ఓపెన్ చేస్తారా, ఫేస్బుక్ ఓపెన్ చేస్తారా, 3 ఓపెన్ చేస్తారా, ఊదరగొట్టిన దెబ్బకి ప్రపంచం 150 కోట్ల మంది జనాభా మంది, కనీసం 140 కోట్ల మంది. ఒక్క చేంజ్ చిన్నది తీసుకురాగలిగినా కనుక మన సక్సెస్. అది ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఈ రోజుల్లో, అండ్ యూజ్ ఇట్ గైస్, ప్లీజ్
ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.